పుతిన్ ఇంటి మీద జెలెన్స్కీ తన డ్రోన్లతో దాడి చేయటం అనేది తన బుద్ధి మాంద్యానికి, తన చావుకి తానే ముహూర్తం పెట్టుకున్నట్టుగా అయింది. కారణం ఏంటంటే, ఇంతకాలం యుద్ధం చేస్తున్నా సరే రష్యా ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా అతను చంపాలి అనే ఆలోచన చేయాల. ఎందుకంటే పుతిన్ కేజీబీ సీక్రెట్ ఏజెంట్కి అతను దానిలో చాలా చక్కని పొజిషన్లో పనిచేసి బయటకు వచ్చిన వ్యక్తి. రష్యాకి సాధారణంగా విరోధుల్ని మట్టు పెట్టేస్తారు. వాళ్ళ కిటికీలోంచి కూడా చనిపోవటమో, లేకుంటే విషాహారం తినో ఏదో రకంగా చనిపోతూ ఉంటారు వాళ్ళకి వాళ్ళే. దాని వెనక కేజీబీ ఉంటుంది తప్ప ఖచ్చితంగా. జెలెన్స్కీ నీ చంపాలని పాపం పుతిన్ ఎప్పుడూ ఆలోచించలేదు. జెలెన్స్కీ దొంగ దెబ్బలు కొట్టినా సరే ట్రక్లో ఈ డ్రోన్ తీసుకెళ్ళిపోయి వాళ్ళకి విమానాశ్రయాల మీద దగ్గర పెట్టుకొని వాటిని నాశనం చేసినా సరే మౌనంగా ఉన్నాడు, భరించాడు. మరి అలాంటి వ్యక్తికి తన ఇంటి మీద దాడి చేయడానికి ధైర్యం చేశాడంటే తనకు తాను నాశనం చేసుకోవడానికి, తన దేశాన్ని నాశనం చేయడానికి అతను ఎంత ఇష్టపడుతున్నాడో అనేది తెలుస్తుంది. వాడు పిచ్చి వెధవ. ఇప్పుడు ఒకవేళ చనిపోయాడు, దీంట్లో పుతిన్ చనిపోయాడు అనుకోండి, పుతిన్ ఎలాంటి సిస్టమ్ పెట్టాడంటే అక్కడ అతను కానీ చనిపోతే ఆటోమేటిక్గా 5 minutesలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు అన్నిటి మీద అణుబాంబులు సుమారు 360 560 కరెక్ట్గా నాకు లెక్క తెలియదు కానీ అలాంటి క్షిపణుల్ని రెడీ చేసి ఉంచాడు. ప్రపంచం ఏమైపోయింది. ఇతని మూర్ఖత్వానికి అతను అన్నాడు, పాకిస్తాన్ మునీర్ అన్నాడు, నేను మా దేశం నాశనం అయితే పక్క దేశం అలా చేస్తున్నాడు వీడు కూడా, సగం ప్రపంచం నాశనం అయిపోతుంది అని. ఇలాంటి మూర్ఖుల్ని ఎన్నుకున్న ప్రజలను అనాలా, వాళ్ళని సపోర్ట్ చేస్తున్న దేశాలను అనాలా అర్థం కాదు. కొరివితో తల గోక్కోవటం అంటారే, అదే చేశారు జెలెన్స్కీ. మరి రాబోయే రోజుల్లో జెలెన్స్కీ ఉంటాడా అనేది కూడా పెద్ద సంశయం పుతిన్ తలుచుకుంటే. ఎందుకంటే ఈ విషయంలో ట్రంప్ కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఏమాత్రం ఏదైనా జరిగి ఉంటే అమెరికా మొత్తం నాశనం అయిపోయేది. ఇప్పటికి అమెరికా ఇది ప్రపంచం మొత్తం నాశనం అయిపోయేది. మరి ఈ పరిణామాలు ఎలాగుంటే చెప్పలేం. ఏదేమైనా సరే మనం సున్నితంగా ఉన్నాయి. మనకి చావు రేవులు రెండు ఒకే దగ్గరగా ఉన్నాయి. కొత్త సంవత్సరంలో జాగ్రత్తగా ఉండాల్సమ్మా.